విశ్వనాథ్ కేసు విషయంలో రంగాని ప్రత్యక్ష సాక్షిగా క్రిష్ అయితే తీసుకొని వస్తూ తనని బోన్లో అయితే నించుని పెడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న రంగా అయితే అవును కాళీకి ఇతనికి అయితే ఘర్షణ అయితే మొదలైంది. తను సత్యని ఒకరోజు రాత్రంతా కిడ్నాప్ చేసి క్రిష్కి తెలియకుండా దాచిపెట్టాడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న క్రిష్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి ఈ విషయం నాకు తెలియదు కదా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న విశ్వనాథం అయితే ఇప్పుడు అల్లుడు గారికి తెలిసిపోయింది ఈ విషయం, ఏం చెయ్యాలి అని చెప్పేసి అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న క్రిష్ అయితే ఏంటి ఈ విషయం తెలియకుండా నాతోని ఎన్నాళ్ళు గడిపారా వెళ్ళు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న సత్య అయితే ఏంటి ఈయన ఎలా రియాక్ట్ అవుతాడో ఏమో అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న క్రిష్ చేతుల్లో ఉన్న సత్య చేతిని అయితే విడిపించుకుంటూ ఉంటాడు. అది చూసిన సత్య అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఏమండి ఏమండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినకుండా అక్కడ ఉన్న క్రిష్ అయితే ఒక్కసారిగా నించొని ఈ విషయం నాకు ఎందుకు దాచారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న సత్య అయితే ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతుంది. మాట్లాడకపోవటంతో అక్కడ ఉన్న క్రిష్ అయితే అక్కడి నుండి లెగిచి అయితే వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూసిన విశ్వనాథం అక్కడ ఉన్న సత్య వాళ్ళు అయితే ఒక్కసారిగా కంగారు పడిపోతూ ఉంటారు. ఏంటి ఇలా జరిగింది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. సత్య చాలా బాధపడుతూ అయితే క్రిష్ వెళ్ళిపోవటం చూసి చాలా ఏడుస్తూ ఉంటుంది. ఎందుకు ఇలా జరిగింది, ఈ విషయం బయటపడుతుందని అస్సలు అనుకోలేదు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.